ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం పంచమస్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. భరతుడు, వృషభపుత్రుడైన భరతుడు రాజ్యాన్ని చాలా కాలం చక్కగా పరిపాలించాడు. అతడు గొప్ప ధర్మపరాయణుడు. విశ్వరూపుడనే రాజు యొక్క కుమార్తెకు పంచజనని భరతుణ్ణి వివాహమాడి 5 పుత్రులను పొందారు. అంతవరకు అజనాభం అనబడే భూభాగాన్ని భరతుడు గొప్పగా చాలా కాలం పాలించటం చేత అది భారత వర్షముగా ప్రసిద్ధి చెందింది. భరతుడు శ్రీమన్నారాయణుని ఉత్తమ భక్తుడు. తమ పూర్వీకుల సంప్రదాయం ప్రకారం అనేకమైన యజ్ఞయాగాలు చేయించాడు. ఫలాన్ని నారాయణార్పణం చేసేవాడు. అతని పరిపాలనలో ప్రజలు సుఖ సంతోష సౌభాగ్యాలతో ఉండేవారు. చాలా కాలం రాజ్యపాలన చేసిన తర్వాత రాజ్య సంపదనంతా కుమారులకు పంచిపెట్టేసి సర్వము పరిత్యజించి హరిద్వారం వద్దనున్న పులహ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ ఆశ్రమం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆ ఆశ్రమంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా ఆశ్రమవాసులను అతి వాత్సల్యంతో ఆరాధిస్తుంటాడు. అక్కడ విష్ణు ప్రతిరూపాలైన సాలగ్రామాలు గండకీ నది నిండా ఉన్నాయి. అక్కడ భరతుడు ప్రతిదినం తనివి తీరా నారాయణ్ణి ఆరాధించేవాడు. అతని హృదయం ఆనందంతోనూ, మనస్సు ప్రశాంతతతోనూ, కన్నులు ఆనంద బాష్పాలతోనూ నిండిపోతుండగా అతడు పరవశించిపోయేవాడు. అతని పూర్వవాసనలు, అహంకారము అన్నీ కరిగిపోయాయి. అతడు ప్రతిదినము సూర్యోదయ సమయంలో ఈ బుక్కుతో ప్రారంభించేవాడు. ఈ లోకాన్ని సృష్టించిన అద్భుత శక్తియు, ఈ ప్రపంచమంతా ఆవరించి సృష్టించి ఉన్న శక్తియు, బుద్ధిని ప్రకాశింపజేసే చైతన్యవంతము కావించినట్టి శక్తియు, సూర్యునకు అమిత తేజస్సును కలిగించినట్టిదియు అగు ఆ శక్తికి నేను శరణాగతుడను అంటే ప్రణమిల్లుతాడనమాట. ఆ శక్తికి నేను శరణాగతుడును అని ప్రణమిల్లుతాడు. ఈ విధంగా నారాయణ చింతలోనే ఎంతో ఆనందంగా దినములు గడుపుతున్న భరతుడు ఇక పరమేశ్వర సాయుధ్యానికి యోగ్యతను సంపాదించి ఉన్న తరుణంలో కర్మవశాత్తు ఒకనాడు భరతుడు గండకీ నది స్నానం చేసి ప్రణవం జపిస్తుండగా నిండు గర్భిణి అయిన ఒక లేడి నీరు త్రాగటానికి వచ్చింది. అప్పుడు భయంకరమైన ఒక సింహ గర్జన ఆ చేరువలోనే వినపడింది. లేడి అదిరిపోయి ప్రాణభయంతో అవతలి ఒడ్డుకు చెంగున గంతు వేసింది. ఆ అదిరిపాటుకు ఎగురుతున్న జింక గర్భంలో నుంచి బిడ్డ జారిపోయి నదిలో పడిపోయింది. తల్లి జింక ఆవలి ఒడ్డుపై స్పృహ తప్పి పడిపోయి కొంతసేపటికి ప్రాణం విడిచింది. అంతా చూస్తున్న భరతుని హృదయం జాలితో నిండిపోయింది. నీటిలో మునకలు వేస్తున్న జింక పిల్లను రక్షించి ఆశ్రమానికి తీసుకెళ్ళి సాకటం మొదలుపెట్టాడు. పాపం, తల్లి లేని పసిబిడ్డ, నోరు లేని సాధు జంతువు అనే కనికరంతో మరింత ప్రేమతో పెంచసాగాడు. ఈ లేడి పిల్లను సంరక్షించటంలో తన నైమిత్తిక కర్మలు, యమనియమాది సాధనలు, దైనందిన దేవతార్చనలు నిర్లక్ష్యానికి లోనై ఒక్కొక్కటిగా మానివేశాడు. లేడిపిల్ల పెద్దదై స్వతంత్రంగా తిరుగుతుంటే అయ్యో ఏ క్రూర మృగము నోట పడుతుందో అని అతనికి బెంగ పట్టుకునేది. దైవమాయచే ప్రారబ్ధ కర్మచే ఆ మహర్షి లేడిపిల్లకు తానే తల్లి, సంరక్షకుడు, సర్వస్వము అనే భ్రమలో పడి
మమకారము వ్యామోహము పెంచుకొని మాయాజాలంలో చిక్కుకున్నాడు. ఆ లేడి పెద్దదై ఒకనాడు అరణ్యంలోకి పారిపోయింది. భరతుడు పుత్రవియోగం కంటే ఎక్కువగా శోకించాడు. దాని బాల్యచేష్టలన్నింటినీ గుర్తునకు తెచ్చుకుని ఒక సామాన్య గృహస్థుని కంటే ఘోరంగా విలపించాడు. భార్యను, బిడ్డలను, రాజ్యాన్ని, సర్వసంగాలను పరిత్యజించి వేసిన ఆ తపస్వి చివరకు హరిణ వియోగ శోకంతో కృంగి కృశించి రోగగ్రస్తుడై దైవచింతన మాని జింకనే స్మరిస్తూ ప్రాణం విడిచాడు. భరతుడు విధి బలీయము కదా ఇది. మరు జన్మలో భరతుడు లేడీ అయి జన్మించాడు. అయితే అతడు అదృష్టవశాత్తు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నాడు. గతించిన జన్మలోని తన తప్పిదాన్ని గుర్తించుకొని పరమ పుణ్యస్థలమైన పులహాశ్రమానికే చేరుకున్నాడు. మళ్ళీ కొత్త కర్మబంధాలు కలుగని రీతిగా గడ్డి పరకలు, ఎండిపోయిన ఆకులు తింటూ గండకి నది తీరాన నివసిస్తూ చివరకు ఆ నదిలోనే స్నానం చేస్తూ లేడి శరీరాన్ని విడిచిపెట్టాడు. లేడిగా దేహత్యాగం చేసిన జీవుడు మరుజన్మలో అంగీరస వంశీయుడైన ఒక సద్బ్రాహ్మణునకు పుత్రుడై జన్మించాడు. ఆ బ్రాహ్మణునికి మొదట భార్యందు 9 కుమారులు, రెండవ భార్యకు 1 కుమారుడు, 1 కుమార్తె కలిగారు. రెండవ భార్య పుత్రునికి భరతుడనే పేరు పెట్టడం అయింది. బ్రాహ్మణుడు శుద్ధ స్తోత్రియుడు, వేదవిధుడు, కర్మనిష్ఠుడు. భరతునకు ఉపనయనం చేసి ప్రణవము, గాయత్రీ శౌచ విధి, అధ్యయన విధి మొదలైన అభ్యాసాలు నేర్పనారంభించారు. మహాత్ముడైన భరతునకు పూర్వజన్మల స్మృతి సంస్కారము మెండుగా నుండటం చేత తనకు ఇక జన్మ లేదని తెలుసుకున్నవాడై బంధకారకమైన ఎలాంటి కర్మను చేపట్టేవాడు కాదు. సొంత ప్రయోజనం గురించి ఏ పని చేసినా అది బంధకారకమవుతుందని తనంతట తాను ఏ కర్మను చేపట్టకుండా ఇతరులు ఏ పనిని చేయమన్నా కర్తృత్వ భోక్తృత్వ భావన లేకుండా చేసేవాడు. కొడుకు ఏమీ నేర్చుకోవటం లేదు, దేనిని పట్టించుకోవటం లేదు, సుంటగా తయారైపోతాడేమోనని బెంగతో తండ్రి అస్వస్థుడై మరణించాడు. తల్లి సహగమనం చేసింది. భరతుడు చూడగలిగిన అంధుని వలెనే, వినగలిగిన బధిరుని వలెను, మాట్లాడగలిగిన మూగవాని వలెను దేనిని పట్టించుకోకుండా తనదైన వేరే ప్రపంచంలో ఉండేవాడు. అందుకే అతనిని జడభరతుడు అనేవారు. అందరూ నిర్లక్ష్యం చేసేవారు. సవతి అన్నలు అతనిచే నానా రకాలైన నీచపు చాకరీలు చేయించుకునేవారు. మిగిలిపోయిన అన్నము, తవుడు, తెలగపిండి లాంటి తినటానికి పెట్టినా అదేమిటో గుర్తించకుండా సంతృప్తిగా తినేవాడు. ఎవ్వరు ఎలాంటి పని చేయమన్నా విసుక్కోకుండా చిరునవ్వుతో చేసేవాడు. చలి, వేడి, గాలి, వర్షం లాంటి వాటిని పట్టించుకోకుండా ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండేవాడు. బట్టలు మాసినా, ఒళ్ళు మట్టి పట్టినా, తిండి తినినా తినకపోయినా ఎత్తైన తన శరీరం మాత్రం బలిష్టముగాను బ్రహ్మ తేజస్సుతో మెరిసిపోతూ ఉండేది. ఎల్లప్పుడూ ఆనందంగా నుండే అతనిని చూసి పాపం పిచ్చివాడు ఎందుకో నవ్వుకుంటున్నాడు అని అందరూ అనుకునేవారు. అన్నల ఆజ్ఞ ప్రకారం అతడు పొలంలో కాపలా ఉండేవాడు. భరతుడు పొలం కాపరిగా ఉన్న రోజుల్లో ఒక బిల్లుల నాయకుడు సంతానార్థి కాళీమాత యొక్క అనుగ్రహం పొందటానికి ఒక నరబలిని ఏర్పాటు చేశాడు. బలి ఇవ్వటానికి ఒక యువకుని సిద్ధపరిచి కాళీదేవి గుడికి తీసుకుని వచ్చారు. ఆ యువకుడు చీకట్లో ఎలాగో తప్పించుకొని పారిపోయాడు. బిల్లులు అతని గురించి వెతకి నిరాశ చెంది ఉన్న సమయంలో భరతుడు
చేనును కాపలా కాస్తూ వారి కంటపడ్డాడు. బిల్లులు సంతోషించారు. అతని అంగాలు సరిగా ఉన్నవో లేవో చూసుకొన్నారు. బలి ఇవ్వటానికి పనికి వస్తాడని అతనిని బంధించి తీసుకొనిళ్ళారు. మీరెవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎక్కడికి తీసుకువెళుతున్నారు అని భరతుడు వారిని ప్రశ్నించలేదు. వాళ్ళకి అడ్డు చెప్పలేదు, పెనుగులాడలేదు. వారు అతనిని తీసుకువెళ్ళి స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరించబచేసి చందన కుంకుమలు పూసి పుష్పాలతో అలంకరించి మంచి భోజనం చేయించి కాళీమాత గుడిలో వద్య శిలపై కూర్చోబెట్టారు. తప్పెటలు, తాళాలు, డప్పులతోనూ ధ్వనులు చేసుకుంటూ పాటలు పాడుతూ గెంతుతూ ఉండేవారు. పూజారి అట్టహాసంగా మంత్రాలు చదువుతూ బలి పశువు యొక్క శిరస్సును ఛేదించటానికి సిద్ధపడ్డారు. ఇది అంతా చూస్తున్న భరతుడు చెలించలేదు, ఆ చిరునవ్వు వీడలేదు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ధ్యాన నిమగ్నుడై కూర్చున్నాడు. కాళీమాత కన్నులు తెరిచి చూసింది. చంపబడనున్న బ్రాహ్మణ యువకుని తేజస్సు చూసి చకితురాలైనది. భద్రకాళి ఉగ్రరాలైంది. ఆ కిరాతకుల ప్రాణాలను హరించి వేసినది. భరతుడు ధ్యానము చాలించి లేచి చూశాడు. మళ్ళీ పొలం వద్దకు వచ్చి కూర్చున్నాడు. రహుగణుడు. ఇలాగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత భరతుడు కూర్చున్న పొలం పక్కనే బోయీలచే మోయబడుచున్న ఒక పల్లకీ వెళ్తుంది. ఆ బోయీలలో ఒకడు పల్లకీని మోయలేకుండటం చేత వాని బదులుగా ఇంకొకడు కావలసి వచ్చింది. ఆ జానబాహుడు, దృఢకాయుడు, ఏ పని పాట లేకుండా కూర్చున్నవాడు అయిన భరతుడు వాళ్ళ కంటపడ్డాడు. వాళ్ళు భరతుని లాక్కొచ్చి పల్లకీకి ఒక పక్కన మొయ్యమన్నారు. భరతుడు అలాగే మొయ్యటం ఆరంభించాడు. ఆ పల్లకీలో సింధు సౌవీర దేశాలకు రాజైన రహుగణుడు కపిల మహాముని వద్దకు వెళ్ళుచున్నాడు. భరతుడు పల్లకీని మోయనారంభించినప్పటి నుంచి అతడు అందరికంటే మిక్కిలి పొడవుగా నుండటం చేతను నడుస్తున్నప్పుడు నేల మీదనున్న కీటకాదులపై పాదం పడకుండా అతడు దాట్లు వేస్తుండటం చేతను పల్లకీలో సమతులం తప్పి ఎగుడు దిగుడై కుదుపులు ఎక్కువై లోన కూర్చోవటం కష్టమవుతుండేది. రాజు చికాకు పడి అలాగా ఎందుకు అవుతుందని బోయల్ని అడిగాడు. వాళ్ళంతా కొత్తగా వచ్చిన వాని వలన అలాగవుతుందనగానే రాజు భరతుణ్ణి చూశాడు. బలిష్టముగా ఉన్న ఆ అజానుబాహుడు కావాలనే అలా ప్రవర్తిస్తున్నాడని భావించి రాజు అతనితో వ్యంగ్యంగా ఇలా అన్నాడు. అయ్యో పాపం, చాలా దూరం నుంచి మోస్తున్నట్లున్నావు, అలసిపోయి ఉంటావు, ముసలివాడివి కదూ, కాళ్ళు చేతులు నడుము సరిగ్గా నిలవటం లేదేమో అని ఎత్తి పొడుపుగా అంటున్నప్పటికీ భరతుడు ఏమీ చెలించకుండా ఎప్పట్లాగే తల వంచుకొని మోసుకుంటూ ముందుకు సాగటం చూసి రాజుకి బాగా కోపం వచ్చేసింది. ఓరి పొగరిపోతా, నా మాటలు వినబడలేదా, అర్థం కాలేదా? నీవు జీవన్మృతుడవా, నడుస్తున్న శవమువా? నీ మదం అణగగొడతానుండు, నీ అహంకారానికి తగిన శిక్ష విధిస్తాను, ఇక నన్ను ఎన్నడూ మరచిపోలేవు అని వదురుతున్న సింధు రాజుతో పాపం అజ్ఞానం చేత ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని దయతలచి చిరునవ్వుతో భరతుడు ఇలాగా జవాబు చెప్పాడు. భరతుడు రాహుగణునితో చెబుతున్నాడు. అయ్యా, వేషభాషలను బట్టి నీవొక రాజు అని భావిస్తున్నావు. నీవు వ్యంగ్యంగా చెప్పిన నీ మాటలు కొంత సత్యం ఉంది. నేను దృఢకాయుణ్ణి, యవ్వనవంతుణ్ణని, బలిష్ఠుణ్ణని అయి ఉండి ముసలివాని వలె, బలహీనుల వలె, నడుము నిలువని వాని వలె, దూరము నడవలేని వాని వలె, బరువు మోయవాని వలె పల్లకీని మోస్తున్నానని భావించావు. వ్యావహారిక దృష్టిలో చూస్తే అలాగా అనుకొనటం సమంజసమే, కానీ నిజానికి ఆ బరువు మోసినది నేను కాదు. బరువు మొయ్యటం, నడవటం, లావెక్కటం, నీరసించిపోవటం, అలసిపోవటం, ముసలితనం
ఎవ్వరము ఇవి అన్ని పంచభూతాల సంఘూతమైన శరీరానివే. అలాగే కోరిక, కోపము, మదము, అహంకారం లాంటి భావాలన్నీ ఆ శరీరాన్ని నడిపించే మనస్సునకు చెందినవే. నన్ను జీవన్మృతుడవు అని అన్నావు అంటే నడిచే శవము అని. ప్రతి శరీరము ఒక శవమే. దానిని నడిపించేది ఆత్మ యొక్క చైతన్యం. నేను జీవన్ముక్తుడను కానీ జీవన్మృతుడను కాను. నేను అనే ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది నిత్యము సదా ముక్తము. శీతోష్ణ సుఖ దుఃఖాదులు బంధమోక్షాలు శరీరానికి మనస్సుకు చెందుతాయి కానీ ఆత్మకు చెందవు. అవి అన్నీ శరీరమే. నేను అనుకునే వారికి కలిగే మానసిక అనుభవాలు, యజమాని సేవకుడు అనే భావాలు కూడా ఆ శరీరాలు చేసే కర్మలను బట్టి ఏర్పరచుకొనబడిన సంబంధాలు. అందరికీ ప్రభు ఒక్కడే, ఆ ఈశ్వరుడు. నీవు నన్ను శిక్షిస్తానంటివి, అది కూడా ఒక శరీరము వేరొక శరీరాన్ని హింసించటమే కానీ ఆ శిక్ష నాకు కాదు. నాకు దేహాభిమానం ఎప్పుడో పోయింది. ఈ దేహం ఎలాగున్నా ఏమైనా నేను పట్టించుకోను. అందుకే ఇతరులకు నేను జడునిగాను, మూగవానిగాను, చెవిటివానిగాను, పిచ్చివానిగాను కనిపిస్తాను. నన్ను నీవు ఏ విధంగానూ శిక్షించలేవు అని మళ్ళీ పల్లకి మోయటానికి సిద్ధపడ్డాడు. మంత్రముగ్ధుడై వింటున్న రాజు వెంటనే పల్లకి దిగిపోయి భరతునకు సాష్టాంగ నమస్కారం చేసి వినయమ్రుడయ్యాడు. అతడు తత్వ జిజ్ఞాస కలవాడు. కపిల భగవానుని వద్ద జ్ఞానబోధన పొందటానికి వెళ్తున్నాడు. భరతుని మాటలు అతనికి సూటిగా అర్థమైనవి. ఇతడు సామాన్యుడు కాదు, నివురు కప్పిన నిప్పు వంటి ఒక మహాత్ముడు అని గ్రహించాడు. ఇతడు చెప్పిన కొద్దిపాటి మాటల్లోనూ ఎన్నో గ్రంథాలు చదివి కానీ తెలియని ఆధ్యాత్మిక సత్యాలు తెలిసినవి. రాజు యొక్క అహంకారం తొలగిపోయింది. సిగ్గుతో పశ్చాత్తాపంతో ఇలా విన్నవించుకున్నాడు. మహానుభావ, నీవెవరివి? సామాన్య బ్రాహ్మణుడు మాత్రం కావు. నిన్ను నేను అనరాని మాటలతో అవమానించాను. ఇప్పుడు నా అహంకారం అంతా తొలగిపోయింది. నన్ను క్షమించమని వేడుకొన్నాడు. నేను సింధు సౌవీర దేశాధిపతిని. నా పేరు రాహుగణుడు. నీ యొక్క బ్రహ్మ వర్చస్సును దాచుకుంటూ అవధూతలాగా తిరుగుతున్న నీవెవ్వరవు? నన్ను అనుగ్రహించటానికి ఈ వేషంలో వచ్చిన కపిల మునీంద్రుడవు కావు కదా. నేను ఇంద్రుని వజ్రాయుధానికి కానీ, శివుని త్రిశూలానికి కానీ, యముని దండానికి కానీ భయపడను. కానీ సద్బ్రాహ్మణుని ఆగ్రహానికి మాత్రం భయపడతాను. నేను కపిల భగవానుని సందర్శించాలని బయలుదేరాను. ఆయన ప్రసన్నుడైతే ఈ సంసారం నుంచి రక్షింపబడటం ఎలాగా అని తెలుసుకుందామనుకుంటున్నాను. శరీరానికి కలిగిన శ్రమ ఆత్మకు తగలని నీవు చెప్పిన మాట నాకు ఇంకా కొంచెం తెలిసేటట్లు చెప్పు. నాకు బ్రహ్మతత్వాన్ని బోధింపమని ప్రార్థిస్తున్నాను అని రాజు కోరగా భరతుడు సంతసించి ఇలా చెప్పాడు. రాజా, మానవునకు మనస్సే బంధకారము, మోక్షకారకము కూడాను. అందుచేత మనస్సును కావలసిన రీతిలో మలుచుకోవాలి, నియంత్రణం చెయ్యాలి. సత్వరజస్తమో గుణాలతో కూడి ఉన్న మనస్సు విషయ ప్రపంచంలో సంచరిస్తుంది. మంచి చెడు కర్మలు చేస్తూ ఆ కర్మఫలాలను అనుభవించటానికి మళ్ళీ మళ్ళీ జనన మరణ సంసార వలయంలో చిక్కుకుంటాడు జీవుడు. మనస్సులో పుట్టే కోరికలను బట్టి ఉత్తమ అధమ గతులు సంభవిస్తాయి, సుఖదుఖాలు కలుగుతుంటాయి. వీటికి అంతం ఉండదు. విషయ ప్రపంచంలో మనస్సునకు అనుబంధం ఉన్నంత వరకు ఇది పురావృతం అవుతూనే ఉంటుంది రాజా. ఈ ప్రపంచము మిథ్య, దానిని వ్యవహార సత్యం అనవచ్చు. వ్యవహార సత్యం అసలు సత్యము కానేరదు. కలలో కనిపించేవన్నీ కలగంటున్నంతసేపు తాత్కాలికంగా సత్యాలే. అయినా మెలకువ రాగానే అవి మిథ్య, అసత్యం అయిపోతాయి.
మనస్సు అనేకమైన సంస్కారాలను పొందుతుంది. వాటిని బట్టి జీవుడు దేవ, దానవ, మానవ, జంతు, పక్షి, వృక్ష, కీటక జన్మాలను పొందుతాడు. మనస్సు గుణరహిత స్థితిని చేరినప్పుడు అనుభవమే ముక్తి. గుణాలు, కర్మలు, కోరికలు అసలే లేకపోతే మనస్సే ఉండదు. కేవలం పరతత్వముగా ఉండిపోతుంది. 16 తత్వాలలో మనస్సే ప్రధానమైంది. మాయచే మనస్సు కలుగుతుంది. పరిశుద్ధమైన మనస్సే ఆత్మను తనలో ప్రతిబింబించుకుంటుంది. మనస్సు వల్లనే జీవుడు దేహాలను ధరించి అనుభవాలను పొందుతాడు. ఓ రాజా, పరమాత్మ జీవాత్మ రూపంలో ఉపాధిలో ఉన్నప్పటికీ ఉపాధి యొక్క కర్మలతో కానీ వాటి ఫలములతో కానీ ఆ ఫలానుభవములతో కానీ ఎలాంటి ప్రమేయము లేక కేవలం సాక్షిగా మాత్రమే ఉంటుంది. పరమాత్మ స్వయం ప్రకాశము. తానే సకల కర్మలకు కర్తనని, ఆ కర్మఫలాలను భోక్తనని జీవాత్మ భ్రమపడటానికి కారణం మాయలోనున్న మనస్సే. ఈ భ్రమ వల్లనే జనన మరణాలు కలుగుతాయి. దీని వలననే తాను ఇంద్రియ మనస్సులను పరుడనని ముక్తి దశ వరకు తెలుసుకొనలేడు. ఇంద్రియాలతో సంగమును వీడలేడు. ఈ స్థితి నుంచి బయటపడటానికి శ్రీహరి యొక్క పాదపద్మ ధ్యానమనే ఖడ్గముచే మనస్సును జయించి పరతత్వాన్ని తెలుసుకోవాలి. ఈ మనస్సే రజస్తమో గుణాలలో కూడి ఉన్నప్పుడు మమకారానికి, లోభము, పగ, మనశ్చాంచల్యము, మతిమరుపు, శోకము లాంటి భావాలతో నిరంతరం పనిచేస్తుంటుంది. సత్వగుణముతో కూడి ఉన్నప్పుడు భక్తి జ్ఞానం ఉదయిస్తుంది. ఓ రాజా, పల్లకీని మోసే బరువు శరీరానికి కానీ నాది కాదు అనే మాటను నీవు సరిగ్గా గ్రహించినట్లు లేదు. ఈ కనిపిస్తున్న ప్రపంచము, దాని యందున్న చరాచర భూత సృష్టి యావత్తు పంచభూతాల సంఘాతముచే ఏర్పడిన ప్రకృతి వికారాలే కదా. ఒక పాషాణము అంటే పెద్ద బండరాయి కూడా పృథివీ యొక్క వికాసమే, అది కదలదు. శరీరాలు కూడా ప్రకృతి యొక్క వికారములే. రాతి మీద మనిషి కూర్చుంటే రాతికి బరువైపోయినదే అని అనుకోము. మనిషి శిరస్సుపై ఏదైనా బరువు పెడితే అతనికి బరువైపోయినది అంటాము. రాయి, మనిషి శరీరము రెండు ప్రకృతి వికారాలే అయినప్పుడు కదలని రాయి, కదిలే మనిషి రెండు బరువును మోస్తున్నావు కదా. ఈ రెండింటి బరువును మోసేది పృథివీయే. శిరస్సు యొక్క బరువును, మెడ, మొండెము యొక్క బరువును, నడుము, కాళ్ళు, మొత్తం శరీరం యొక్క బరువును పాదాలు మోస్తున్నాయి కదా. అవి వేరువేరుగా భారం మోస్తున్నాయని అనుకుంటున్నావా? పృథివీతో సహా సమస్త వస్తువులను ప్రకృతి ధరిస్తుంది కనుక పల్లకీలోని రాజు మోసిన శరీరము, వీటన్నింటినీ భరించే భూమి అన్నీ కూడా పృథివీ యొక్క వికారాలే. అన్నింటిలోనున్న ఆత్మ ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మోయబడే మట్టి శరీరము రాజు అని, మోసే మట్టి శరీరము సేవకుడని భిన్నంగా చూడటం అవిద్య రాజా. బోయీలు తమ తమ కర్మల వశముచే ఆయా శరీరాలను ధరించి ఆయా ప్రవృత్తులతోనున్నారు. నామరూపాలతోనున్న సమస్త చరాచర వస్తువులు ఆ నామరూపాలు కోల్పోయి కొత్త రూపనామాలను పొందుతాయి. భూమి మీద కూడా నిత్యము కాదు. అలాగే ఇతర భూతాలు కూడాను పంచభూతాలు, త్రిగుణాలు, కాలము, వీటన్నింటినీ కలిపి ప్రకృతి అంటారు. ఇది పరిణామాత్మకము, ఎప్పుడూ మారుతుందే స్వభావం గలది. ఇది జడాత్మకము. ప్రకృతి నుండే దేహము ఉద్భవించింది. మనస్సు కూడా జడమే అన్న మాయా చోదితాలే. ఒక్క ఆత్మయే చైతన్యాత్మకము.
స్వయం ప్రకాశకము, జ్ఞానస్వరూపము, అదే పరమాత్మ. బ్రహ్మము ఏకైక సత్యము. అందుకే బ్రహ్మ సత్యము జగన్మిథ్య అన్నారు. అటువంటి మిథ్యారూపమైన జగత్తును ఆశ్రయించి జీవుడు సంసారి అయి అనేకమైన బాధలు, కష్టసుఖాలు, విచారాలు, ప్రేమ, ద్వేషము, భయము, భ్రమ, క్రోధము, దురాశ, అసూయ, ఆకలి దప్పులు, మానసిక శారీరక క్లేశాలు, చావు పుట్టకలు మొదలైన దుఃఖాలకు లోనవుతాడు. సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి మార్గాలను అన్వేషిస్తూ సంసారమనే గాఢాంధకారపు అరణ్యంలో కూరుకొని పోయి దారి తెన్ను వెలుగు కానలేక అందులోనే భ్రమిస్తుంటాడు. ఆ అరణ్యంలో 6 తస్కరులు సదా వీర విహారం చేస్తూ అమాయకులైన ఈ సంసారి బాటసారుల్ని దోచుకుని శాశ్వత బానిసలుగా చేసుకొని హింసిస్తుంటారు. వారే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే అరిషడ్వర్గాలు అనే దొంగలు. వీరి ప్రభావం వల్ల సంసారానికి భగవంతుని గురించి తెలుసుకొనటానికి సమయం లేకుండా పోయింది. అయితే ఈ స్థితి నుంచి బయటపడటానికి మార్గం లేకపోలేదు. సాధు సత్పురుషుల సాంగత్యము, వారి పాదసేవల ద్వారా గురుభక్తి, దైవభక్తి సిద్ధిస్తాయి. నిస్సంగత్వం, నిర్మోహత్వం అలవడతాయి. జ్ఞానకాంక్ష పెరుగుతుంది. చివరకు జ్ఞానోదయం కూడా కలుగుతుంది. అట్టి జ్ఞానము వైదిక కర్మాచరణ ద్వారా కానీ, వేదాధ్యయనం చేత కానీ, ఘోర తపస్సు చేత కానీ, దాన ధర్మాల చేత కానీ, యాత్రలచే, వ్రతాలచే, అర్చనలచే లభించదు. ఇంద్రియ భోగాలకు విముఖులై అరిషడ్వర్గాలను జయించి శ్రీమన్నారాయణుని సద్గుణ కీర్తనలతో ఆనందించే భాగవతులను అనుదినము ఆరాధిస్తుంటే భక్తుని బుద్ధి మోక్ష మార్గం వైపు పయనించి శ్రీమన్నారాయణ పాదపద్మాలపై లగ్నమవుతుంది. అదే ముక్తికి సాధన. రాజా, ఇక నా విషయం చెప్తాను విన. పూర్వం నేను భరతుడనబడే రాజుని సర్వసంగాలను పరిత్యజించి సన్యసించి ఒక పుణ్యాశ్రమంలో ఉండగా తల్లి లేని ఒక లేడి పిల్ల యందు కర్మవశాత్తు నాకు మమకారం ఏర్పడింది. ఆ సంగమ ప్రభావంచే నేను ఒక లేడినే జన్మించి ఆ ఆశ్రమంలోనే గడిపాను. దైవానుగ్రహంచే నాకు పూర్వజన్మల స్మృతి ఉంది. లేడి జన్మ తరువాత నేను ఇప్పుడు బ్రాహ్మణుడై జన్మించాను. నాకు అన్ని కర్మబంధాలు నశించాయి కనుక మళ్ళీ కర్మలు చేసే కొత్త బంధాలను కలిగించుకొనకుండా ఈ విధంగా సంచరిస్తున్నాను రాజా. నరుడు దుస్సంగ దోషముచే పతనమవుతాడు, సత్సంగ మహిమచే ఉద్ధరించబడతాడు. సత్సంగము వలన జ్ఞానం కలిగి మోహం తొలగిపోతుంది. శ్రీహరి కథా శ్రవణముచే సంసార అరణ్యాన్ని సులభుగా దాటివేయవచ్చును. కానీ ఇంద్రియాలను జయించలేని మనిషిని కామము, లోభము అనే దొంగలు చుట్టుముట్టి పట్టుకొని అతను దాచుకున్న ధర్మం అనే మహాధనాన్ని దోచుకుంటారు. అందుచేత సంసారమునందు కోరికలను పెంచుకొనరాదు. సంసారారణ్యం. హరే కృష్ణ.